కొడంగల్ రైతు మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గౌరవనీయులైన మాజీ మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు సోదరులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జడ్చర్ల పెద్దలు గౌరవనీయులైన డాక్టర్ లక్ష్మారెడ్డి అన్న గారు, తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా పరిగి మాజీ ఎమ్మెల్యే అన్న మాకు బువ్వ పెట్టిన మహేష్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మరి లగచర్ల నుండి బయలుదేరి ఢిల్లీ దాకా జరిగిన పోరాటంలో మీ ఎంబడ మాతో పాటు అనుక్షణం నడిచిన మాజీ అడిషనల్ డీజీపీ అన్నగారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదే విధంగా సోదరుడు ఇంకా వేదిక పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే చందర్ గారు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, ఇంకా పేరు పేరున షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజన్న గారు. మరి స్టేజ్ మీద ఎవరు కనబడతలేరు తమ్మి, నేనేం చేయాలి? ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్దలు వాల్య నాయక్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. పేరు పేరున అందరికి నేను ఎవరో పేరు చెప్పలేదో వాళ్ళు మనసులనే తిట్టుకోండి, బయటికి తిట్టకుండ్రి. మా తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, ఇంకా తమ్ముడు మైపాల్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. గత సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా కౌరవుల రాజు దుర్యోధనుడు ఎట్లా అయితే దుర్మార్గాలు అరాచకాలు చేస్తూ ఉంటాడో అట్లాగే మరి ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తరపించే విధంగా ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆయన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న కొడంగల్ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పట్నం నరేందర్ రెడ్డి గారి సహచరులందరికీ కూడా శిరస్సు వంచి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది. ఎందుకు? 14 నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 14 నెలల పరిపాలన చూస్తూ ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. నేను ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ నుంచి పరిగి మీదుగా ఇక్కడికి వస్తా ఉంటే తుంకిమెట్ల కాడ మనోళ్ళు జెండా ఎగిరేపించిండ్రు. అక్కడ ఒక తమ్ముడు 2001 నుంచి ఉన్న ఒక తమ్ముడు చారి చచ్చిపోతే అక్కడ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసి ఇటు దిక్కు వస్తుంటే కోసిగి దాకా వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఒక ఊరెదురొచ్చింది. పేద బోర్డు పెట్టున్నది, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం, లగచర్ల